హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ స్వప్న గుళ్ళో పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో దీపక్ ఆస్తిని తీసుకొని అక్కడే గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పెళ్లి కొడుకునైతే బెదిరించేసి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పంతులు అయితే ఇంకా నేను కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి, జరగని పెళ్లి కోసం నేనెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ బాధపడుతున్న స్వప్నని చూసి, స్వప్న, పెళ్ళి కొడుకు వెళ్ళిపోయాడు కదా, ఇంకా నువ్వు సంతోషంగా ఉండవచ్చు, ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా మాత్రం చాలా బాధపడుకుంటూ, అలా అంటున్నావు కానీ దీప, నీ తర్వాత అయినా ఏ ముహూర్తం కాకపోతే తర్వాత ముహూర్తానికైనా సరే మా నాన్న నాకు అతనితోటి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఇప్పుడు ఫోన్ విసిరేసి వెళ్ళిపోయాడే కానీ వాడు ఆస్తి కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ వాడినే తీసుకొని వచ్చి నాకు ఎలాగైనా మా నాన్నగారు నాకు పెళ్ళి చేస్తారు వాడితోనే అని చెప్పేసి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కాశీ మాత్రం అయితే మా ఇద్దరికి ఇక్కడే పెళ్ళి చేసేస్తే చాలా మంచిది కదా అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, మా ఇద్దరికి ఇప్పుడే పెళ్ళి చేసేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపక్ అయితే ఏం మాట్లాడాలో తెలియక, సరే అయితే చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది.